డిసెంబర్ 25న యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారా అనే ప్రశ్నార్థకమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ప్రశ్నార్థకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అయితే దేవుని పిల్లలుగా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినటువంటి మనము ఇప్పటికీ మన జీవితంలో ఎన్ని క్రిస్మస్లు చూసామండి? చెప్పాలి. ఎన్ని క్రిస్మస్లు చూసాం? చాలా క్రిస్మస్లు చూసాం కదా. చాలా క్రిస్మస్లు చూసాం. దేవుని పిల్లలం కనుక, క్రీస్తు అంటే ప్రేమ ఉంది కనుక, విశ్వాసం ఉంది కనుక, దేవుడు అంటే భయం ఉంది కనుక, మనం ఏం చేసినా, మనం చేస్తున్న పని కావచ్చు, ఏదైనా కూడా ఏమండి దేవుణ్ణి చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ప్రశ్న అనేది మనలో పుట్టదు. పుడతాడు. నీవు దేవుని పైన ప్రేమతోటి, విశ్వాసంతో ప్రతి దానికి అర్థం చేసుకోగలుగుతాయేమో, కానీ బయట కూడా ఉన్నాడు హేతువాది. ప్రశ్నించేవాడు ఎప్పుడూ ఉంటూనే ఉంటాడండి సమాజంలో. ఆ ప్రశ్నించేవాడు అడుగుతా ఉన్నాడు. వాడు అడిగిన ప్రతిసారి క్రైస్తవునిగా, దేవుని పిల్లలుగా సమాధానం తెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. మొదటి పేతురుకు రాసిన పత్రిక దయచేసి 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. దేవుని పిల్లలుగా మన భక్తి జీవితం ఎలా ఉండాలని చెబుతూ ముందు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. మీలో ఉన్నది నిరీక్షణ ఉందా? మనలో నిరీక్షణ దేని కొరకు ఎదురు చూస్తున్నారండి? క్రైస్తవుల నిరీక్షణ ఏంటి? నిజం చెప్పండి. పరలోకం వెళ్ళాలని నిరీక్షిస్తున్నారా? ఉద్యోగం రావాలనా? సాగం పెరగాలనా? పరలోకం అది నిరీక్షణ. దానిని దానికి పునాదిని వేసినటువంటి తండ్రి తన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధ కదండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేమనండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటాయి. అయితే పరలోక రాజ్యాన్ని పరిచయం చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అవునా? ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశతో బ్రతుకుతున్నాం మనం ఇక్కడ. ఆశలు, ఆలోచనలు కదా, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆ పరలోకం మేము చేరాలంటే ఎలా ఉండాలన్నాడు? మారు మనసు పొందండి అని యేసు చెప్పిన మాటకు లోబడి మనమందరము ఒక నిష్ఠతోటి, కట్టుదిట్టమైనటువంటి నియమావళితోటి భక్తిని కొనసాగిస్తున్నాము. ఇది మన నిరీక్షణ. మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడిగు ప్రతి వానికి ఏం చెప్పన్నాడు? సమాధానం చెప్పాడు అన్నాడా? వాడు అలాగే పోతాడు, దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి కోరుకోమన్నాడా? ప్రశ్న తలెత్తింది అంటే ప్రపంచంలో మొట్టమొదటిగా నోరు విప్పి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎవరికి ఉందండి? దేవుని పిల్లలైన క్రైస్తవులకు ఉంది. ఎందుకు మాట్లాడుతుందో తెలుసా అండి? యేసుక్రీస్తు ఏమంటే తెలుసా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరే వెలుగు. కనుక దేవుడు ఏమంటున్నాడు? హేతుబడుకు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ భయముతోను వణుకుతోను సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అంటున్నాడు. సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేనేసే ప్రశ్న మా ఆలోచన చేద్దాం ఈరోజు. ఇదే మన పాఠమే ప్రశ్న. ఏంటి? డిసెంబర్ 25న యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారా? నేను ఒక ప్రశ్న ఇస్తానండి. ఎన్ని పండుగలు ఉన్నాయండి క్రైస్తవులకు? చెప్పండి.
ఇవి ఏళ్ళు కాదు చూపించాల్సింది, చెప్పండి. మూడా, రెండా, నాలుగా, మూడు చెప్పండి ఏంటో. ఒకటి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, రెండు ఈస్టర్, మూడు మంచిది, న్యూ ఇయర్ అందరిది కదా, కోతకాలం పండుగ, గుడ్. అయితే క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ను ఎందుకు చేస్తారు? క్రిస్మస్ దేన్ని పురస్కరించుకొని చేయబడుతుంది చెప్పండి. దేవుని యొక్క జన్మదినం. ఇంకా తమ్ముడు కూడా చెప్తున్నాడు, మీరు ఎవరు చెప్పండి, నీకు తెలియదు ఏంటి క్రిస్మస్ అంటే ఏంటో? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టినరోజు. అయితే నా ప్రశ్న ఏంటంటే ప్రియులారా, ఒక మనిషి లేదంటే ఒక వ్యక్తి యొక్క జన్మదినము అనేది ప్రపంచంలో అన్ని చోట్ల ఒకే విధంగా ఉండాలి, అవునా కాదా? క్రిస్మస్ అంటే డిసెంబర్ 25న ప్రపంచమంతా జరుపుకోవట్లేదు, మీకు తెలుసో తెలియదు, ప్రపంచమంతా జరుపు. క్రిస్మస్ అంటే కొంతమందికి మాత్రమే డిసెంబర్ 25 క్రిస్మస్, తెలుసా? కొంతమందికి డిసెంబర్ 1వ తారీఖే క్రిస్మస్, కొంతమందికి డిసెంబర్ 28వ తారీఖునే క్రిస్మస్. కొన్ని దేశాలకు డిసెంబర్ 24న క్రిస్మస్, కొన్ని దేశాలకు జనవరి 1 క్రిస్మస్. కొన్ని దేశాలకు, ముఖ్యంగా మనకు తెలిసిన ఈజిప్ట్ సహోదరులు ఉంటారుగా మాతో పనిచేసిన వాళ్ళ క్రిస్మస్ ఎప్పుడు? జనవరి 7. డిసెంబర్ 25న యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారని అనుకుందాం. ప్రపంచమంతా ఆ రోజునే కదా జన్మదినాలు జరపాలి. డిసెంబర్ 1వ తారీఖున క్రిస్మస్ చేస్తున్నారు, 8వ తారీఖున చేస్తున్నారు, 24కి చేస్తున్నారు, 25కి చేస్తున్నారు, జనవరి 1కి చేస్తున్నారు. అలాగే జనవరి 7వ తారీఖున కూడా క్రిస్మస్ జరుపుతున్నారు. ఈరోజు ప్రపంచము హేతువాదులు ప్రశ్నిస్తున్నారు, మీరన్నట్టుగా 25వ తారీఖున యేసు ప్రభు పుట్టాడు అనుకుందాం. ఒక మనిషి ఎన్నిసార్లు పుడతాడా? అర్థమవుతుందా లేదా? అందుకే చెప్పాను, దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, దేవుని పైన ప్రేమ ఉంది గనక, విశ్వాసం ఉంది గనక మనం దేన్ని ఆలోచించాం, ప్రశ్న అనేది రాదు మనకు. కానీ బయటపడి ఉన్నాడు, హేతు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పడం. నీలో ఉన్న నిరీక్షణ గురించి వాడు అడుగుతాడు, నువ్వేం చేయాలి? సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. కానీ ప్రియులారా, ఎదుటోడు ప్రశ్నించేంత వరకు మనకు కూడా అర్థం కాదు. అది మనకు ఆరగించడం తెలిసే తప్ప ఆలోచించడం తెలియదు. ఎదుటివాడు ప్రశ్న వేసిన తర్వాత అప్పుడు ఏమంటాం తెలుసా? నిజమే కదండి. వాడు ప్రశ్న వేసిన తర్వాత మళ్ళీ మనం ఏమైపోతాం? కన్ఫ్యూజన్ అయిపోతాం. వాడు ప్రశ్న వేసిన తర్వాత ఏమైతాం? కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. నిజమే కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు డిసెంబర్ 25న పుట్టాడు అనుకుంటే జనవరి 1న చేయడం ఏంటి? 8న చేయడం ఏంటి? 24కి చేయడం ఏంటి? 25కి చేయడం ఏంటి? జనవరి 1వ తారీఖులో చేయడం ఏంటి? జనవరి 7వ తారీఖు రోజున చేయడం ఏంటి? ఇలా పలు దేశాల్లో వివిధమైన డేట్లలో క్రిస్మస్ అనేది జరిపించబడుతుంది. బాగా ఆలోచించండి. ఏమండి, మన బర్త్డేలు మనకు బాగా తెలుసో తెలియదు? చెప్పు, తెలుసా? తమ్ముడు ఎప్పుడు నీ బర్త్డే? 13 తారీఖు 11వ నెల, 3వ నెల, రైట్. 13వ తారీఖు కాకుండా ఎప్పుడైనా
12వ తారీఖు చేశారా? తప్పేంటి చెప్పండి. 13వ తారీఖుని బర్త్డే అయితే 12వ తారీఖు ఎప్పుడైనా చేస్తే తప్పేంటి? 15కి చేస్తే తప్పేంటి? 20కి చేస్తే తప్పేంటి? చేస్తామండి మేము. మరి యేసుక్రీస్తు విషయానికి వచ్చేసరికి ఏం ఆలోచించట్లేదంటే మనం. ఒక వ్యక్తి జన్మదినము ఎన్ని రోజుల్లో జరపబడడం అనేది సమంజసమా? కాదు. అయితే అసలు ఈ డిసెంబర్ 25 అనేది ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆలోచించాలా వద్దా? ఇంకా మంచి మాట చెప్తాను. ఒకప్పుడు అండి మన తాతలకు బర్త్డేలు ఉన్నాయా? చూసారా? నాన్నగారికి బర్త్డే ఉందా? లేదు. బాకే డబ్బులు ఎక్కువ పుట్టినరోజులు కూడా పెళ్లి రోజులు లాగా చేసేస్తున్నారు. మళ్ళీ అప్పులు కట్టలేక చీటీలు వాడుతున్నారు. అది వేరే విషయం లేండి కదా. అయితే మన పిల్లలకు మనం పుట్టినరోజులు చేస్తున్నాం, మంచిదే, సంతోషం. బాగా ఆలోచించండి. మన పిల్లలకు పుట్టినరోజు మనం చేస్తున్నామా లేదా? చేస్తున్నామా లేదా? చేస్తున్నారా? రైట్. యేసుక్రీస్తు ఎవరి గర్భాన పుట్టాడమ్మా? కన్య అయిన మరియమ్మ గర్భాన పుట్టాడు. అవునా? మరియమ్మ గారు ఎప్పుడన్నా పుట్టినరోజు చేసిందా? 66 పుస్తకాలలో ఉందా? ఏ ఆలోచించాలండి. ఎందుకంటే హేతువడుగు ప్రతి వాడికి సాత్వికతతో సమాధానం చెప్పడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నా. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని వస్తానన్నా. మాస్టర్ గారిని అడుగుతాను ఈ క్వశ్చన్ అనాలా? ఇందాక ఏమని చెప్పాడు మన బ్రదర్? మనుషులందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. ఏమంటే ఇప్పుడు స్త్రీలు ఉంటారు కదండి, పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన కొత్తలో వాళ్ళ పాటలు చూడాలి, మామూలుగా ఉండవు. వంట చేయొచ్చా? కాఫీ చేయమంటే ఉప్పేస్తారు అందులో. అది కాఫీ అవుతుంది, కషాయం అవుతుందా? కదా. వంట చేయడం రాదు. తల్లికి ఫోన్ చేసి అన్ని రాసుకొని ఉప్పు తేయాలి, ఏమండి పసుపు తేవాలి అని రాసుకుంటారు. బాగానే రాసుకున్నది రాసుకున్నట్టుగా పాటించిన కూర ఏమైపోద్ది? అయితే ఉప్పు ఎక్కువ అవుతుంది, లేదంటే కారం ఎక్కువ అవుతుంది. కష్టం. కానీ ఆవిడే చదువు రాకపోయినా సంవత్సరం తిరిగేసరికి ఇల్లు చెంచా ఉండదు, కొలత ఉండదు, ఇలా తీస్తూ ఇలా వేస్తూ ఉంటుంది అన్ని. అంతేనా? అబ్బో గుమగుమలాడే మధురమైన రుచి ఎలా వచ్చింది? అనుభవం. మనకు వంటలో అనుభవం తెలుసు, కానీ దేవుడు ఏమంటున్నాడు? మనకు డ్రైవింగ్ లో అనుభవం ఉంది కదా. మా బ్రదర్ అయితే 15 ఏళ్ళ నుంచి దోలుతున్నాడు బండి. అవునా కదా? అంటే మనకు దైనందిన జీవితంలో అనేక విషయాల్లో అనుభవాన్ని సంపాదించుకొని బ్రతుకుతున్న మనము దేవుడు చెప్పిన మాటను మాత్రం వినిపించుకోవట్లేదు. మనుషులందరూ రక్షణను గురించిన, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. నీకు 66 పుస్తకాల్లో ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా రాయబడిందో ఆ సంగతిని, ఆ సందర్భాన్ని గురించిన సంపూర్ణ వివరం నీకు తెలిసి ఉంటే ఎవడైనా ప్రశ్నిస్తాడు అనుకోండి, ఉతికి అరేస్తావు అన్నీ. అక్కడ పాస్టర్ గారికి ఫోన్ చేయవు. అవునా కదా? అంటే అలా వాక్యంలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవునా? అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు డిసెంబర్ 25న పుట్టారా అని మనం ఆలోచన చేస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భూతద్దాన్ని పెట్టి మీరు వెతికిన జన్మదినము జరుపుకున్న దాఖలాలు. యేసుక్రీస్తును అమితంగా ప్రేమించిన శిష్యులు 2 ఉన్నారు. ఎవరు? 1 యోహాను గారు, 2 పేతురు. తొందర ఎక్కువ అయ్యగారికి కదా. అంత ప్రేమ ఉన్న ఆ శిష్యులు యేసుక్రీస్తు పుట్టినరోజు ఎప్పుడైనా చేశారా? సెలబ్రేట్ చేశారా?
చేశారా చెప్పండి? అపోస్తలులు ఎక్కడైనా చేశారా చెప్పండి? తల్లి అయిన మరియా జన్మదినము చేయలేదు, అపోస్తలులు చేయలేదు, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు చేయలేదు. వీళ్ళందరూ చేయండి మహానింటికి ఎందుకు వచ్చింది? బాధపడకండి పండగ ప్రియులు, బైబిల్లో ఉంది, ఆలోచన చేయాలి. అర్థమవుతుందా లేదా? తప్పు అని నేను అనట్లేదు. బైబిల్ చెప్పనిది చెయ్యకు, అది నీ ఇష్టం. కానీ దేవుడు చెప్పినవి కొన్ని ఉంటాయి, దాన్ని మాత్రం ఊచా తప్పకుండా పాటించాలి. అర్థమవుతుందండి? అయితే మరియమ్మ చేయలేదు, అపోస్తలుడు చేయలేదు, ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు జన్మదినాన్ని వేడుకలుగా చేసుకోని పరిస్థితి మనకు కనిపిస్తున్నప్పుడు ఈ క్రిస్మస్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, అది మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా లేదా? మనకు సమస్తాన్ని గ్రహించాలి, ఆలోచించాలి, నేర్చుకోవాల్సింది సముద్రం అంత ఉందండి. కనవా వినుటకు చెవులు ఇయ్యం, ఇష్టపడం కదా. ఆలోచన చేద్దాం పిల్లలు. అయితే దీని పూర్వపరాల్లోనికి మనం వెళ్ళగలిగితే క్రిస్మస్ ప్రారంభమైంది ఎప్పుడు అంటే పిల్లరా, క్రీస్తు శకము 323లో ప్రారంభ శతాబ్దంలో దేవుని పిల్లల పైన ఉక్కు పాదాన్ని మోపి అనేక మందిని చంపారు. ప్రభుత్వాలు, చక్రవర్తులు క్రైస్తవుల పైన పిల్లల ఉక్కు పాదాన్ని మోపి ఊచకోత కోసారు. చెప్పాను కదా, చాలా సందర్భాల్లో చెప్పాను కదా. నీరో అనే చక్రవర్తి క్రైస్తవులకు వ్యతిరేకంగా పన్నాగం పన్నుతూ రోమ్ నగరాన్ని తగలబెట్టించి, ఈ రోమ్ నగరాన్ని తగలబడిపోవడానికి కారణం క్రైస్తవులని వారిపైన నింద మోపినప్పటి నుండి క్రైస్తవుల యొక్క కష్టాలు ఎన్ని అని కాదు, క్రీస్తును నమ్ముకున్నామని కానీ క్రైస్తవులను చెబితే రాళ్లతో కొట్టే భయంకరమైన పరిస్థితి ఆనాడు ఉంది. అలా కొన్ని దశాబ్దాలు క్రైస్తవులు ప్రియరా ఉక్కు పాదంతో నలిపివేయబడ్డారు, ఊచకోతపైబడ్డారు. భయంకరమైన శ్రమలు క్రైస్తవ సమాజంలో ఉన్నవి. ప్రారంభ శతాబ్దాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క మహాకృప చేత క్రైస్తవులను అందరినీ హింసించిన రాజులే కనిపించారు, క్రైస్తవులను అందరినీ హింసించిన ప్రభుత్వాలు కనబడ్డాయి. ప్రారంభ శతాబ్దంలో మెట్టుకు ఒక్కరు వచ్చారు, అతనే కాన్స్టంటైన్ నోబెల్, రోమా చక్రవర్తి. ఎవరు? కాన్స్టంటైన్ నోబెల్, రోమా చక్రవర్తి. తన తల్లి క్రైస్తవురాలు, తల్లిని బట్టి కుమారుడు కూడా దేవుని నమ్ముకున్నాడు, క్రీస్తును సొంత రక్షకునిగా ఒప్పుకొని బాప్తిస్మము తీసుకున్నాడు. ఎప్పుడైతే రోమా చక్రవర్తి క్రైస్తవుడిగా మారాడో అప్పుడు ఆగిపోయాయి శ్రమలన్నీ క్రైస్తవులకు. క్రీస్తును కానీ క్రైస్తవులను కానీ ఇంకా ఎవరు ఏమన్నా నేను ఊరుకోను. ఎందుకంటే చక్రవర్తి మారాడన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి కదా, బాగుంటుందా? అలా బాగున్నప్పుడు అంతవరకు జరిగినటువంటి ఆ విధ్వంసాన్ని పిల్లలు కళ్ళారా చూసి ఇక మీదట క్రైస్తవుల పైన దాడులు చేస్తే ఊరుకునేది లేదు. మీరు స్వతంత్రంగా ఇష్టపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించండి, మీకు ఏ సహాయం కావాలన్నా నేనున్నాను అని క్రైస్తవుల పక్షాన దేవుని కృప చేత నిలబడినటువంటి చక్రవర్తి ఎవరు? కాన్స్టంటైన్ నోబెల్. ఆయన క్రీస్తు శకము 323లో 318 మంది బిషప్పులు, అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ పెద్దలు, బిషప్పులు అని మనం పిలుస్తున్నాం కదా, ఆ పెద్దలందరినీ నికేయ అనే పట్టణంలో
అందరినీ హాజరు చేశాడు. ఎంతమంది అండి? 318 మంది. 318 మంది బిషప్లతో ఒక మహా పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. నికేయ అనే పట్టణంలో భారతదేశం నుంచి కూడా ఒక బిషపు వెళ్ళాడు. అతని పేరు బిషప్ జాన్. ఎక్కడి నుండి? కొచ్చి నుండి వెళ్ళాడు. కొచ్చి నుండి వెళ్ళాడు. ఆ 318 మందిలో ఒకడు. ఈ 18 మంది బిషప్పుల ఆధ్వర్యములో మాట్లాడినటువంటి కాన్స్టాంటినోపుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. డిసెంబర్ 25న ఈ రోజు నీవు నేను ఆరాధన క్రీస్తు జన్మదినమని జరుపుకుంటున్న దాని చరిత్ర చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడికి అర్థం కావాలి, తెలియాలి. ఆయన ఏమన్నాడంటే, ఏమండి, ఆయన ప్రసంగం చేస్తూ ఎప్పుడు ప్రారంభించామంటే పడిందని చెప్పాను 323లో. 323కు ముందే జరిగింది. డిసెంబర్ 25న 323కు ముందే జరిగిందో తెలుసా? ఇదే క్రిస్మస్ అని నువ్వు అనుకుంటున్నావే. ఈ డిసెంబర్ 25న సూర్యుణ్ణి దేవునిగా ఆరాధించే కల్చర్ రోమిల్ది. చరిత్ర పిల్ల మాట్లాడుతున్నది చరిత్ర. సూర్యుణ్ణి దేవునిగా ఆరాధిస్తూ గొప్ప వేడుకలు జరుగుతున్న సందర్భం అది. ప్రారంభం నుంచి డిసెంబర్ 25న ఎవరిని ఆరాధిస్తున్నారు రోమీలు? ఏమండి? సూర్యుడిని. ఆ రోజు ప్రసంగిస్తున్నటువంటి ఆయన ఏం చెప్పాడంటే, ఎవరు? కాన్స్టాంటినోపుల్ గారు ఏమన్నారంటే, ఇట్ ఈస్ నాట్ గుడ్ టు వర్షిప్ సన్ యాజ్ ఎ గాడ్. అంటే ఇది సరి అయిన ఆరాధన కాదు. సూర్యుని దేవునిగా ఆరాధించడం సరి అయిన పద్ధతి కాదు. మరి ఏం చేద్దామని అన్నాడంటే, we have to worship son of God. సన్ను గాడులా ఆరాధించడం కాదు, సన్ ఆఫ్ గాడినే ఆరాధించాలి అని అప్పటి వరకు రోమేయుల ఆచారంగా ఉన్నటువంటి ఆ దినాన్ని దేవుని పిల్లలైనటువంటి మనము క్రైస్తవులు క్రీస్తును సన్ను దేవునిగా ఆరాధించడం తప్పు, సన్ ఆఫ్ గాడ్ని ఆరాధించాలి ఈ దినాన్న ఇంత గొప్పగా అని చెప్పేసి 323 క్రీస్తు శకంలో కాన్స్టాంటినోపుల్ అధికారికంగా ప్రకటన చేసి ఇది మొదలుకొని క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనము జరుపుకుని ఈ దినాన ఆరాధన జరుగుతుంది. దేనికి? సన్నుకు, సూర్యునికి. అది తప్పు, అది సరైనది కాదు. మనం సన్ ఆఫ్ గాడ్ను ఆరాధించాలని చెప్పేసి అలా 323లో ప్రారంభించబడింది. ఈ రోజు నీవు నేను జరుపుకుంటున్నా క్రిస్మస్. బాగుంది కదండి? అయితే ఇంతవరకు బాగానే ఉంది. అయితే వారు కేవలము ఆరాధన చెందవలసినది దేవుని కుమారునికే, కానీ సూర్యుడికి దేవునిల ఆరాధన చెందకూడదన్న ఉద్దేశంతో ప్రారంభించబడింది ఈ క్రిస్మస్. మళ్ళా చెప్తాను, ఆరాధింపబడవలసినది దేవుని కుమారుడే తప్ప సూర్యుడిని దేవుణ్ణి ఆరాధించకూడదన్న దృక్పథముతో రోమా చక్రవర్తి గారు ప్రవేశపెట్టినది ఈ క్రిస్మస్. బాధపడ్డా పర్లేదు, వాస్తవం అయితే ఇదే. ఈ ఒక్క కారణం చేతనే ఉన్నది అని మనం అనుకోవడానికి వీల్లేదు, కానీ ఇంకా దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి అని మనం ఆలోచన చేయగలగాలి. దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటో మనకు ఆలోచన చేయగలగాలి అంటే పిల్లరా కొంత చరిత్ర మనకు తెలియాలి. ముఖ్యంగా యేసుక్రీస్తు ఏ గోత్రంలో పుట్టాడండి? గుడ్, స్పీడ్గా ఉన్నారు. యూదా గోత్రం. ఏ జనాంగం? ఇశ్రాయేలు కదా, యూదులు.
క్రీస్తుని గురించి మనకు అర్థం కావాలంటే ఇశ్రాయేలీయుల యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు ఏంటి అనేది మనకు బాగా తెలియాలి. బైబిల్లో జన్మదిన వేడుకలు జరుపుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కదా? చెప్పండి, తలలోపకండి నాకు చెప్పండి. ఆదికాండం 40:20 బైబిల్లో జన్మదిన వేడుకలు జరుపుకున్నది కేవలం ఇద్దరు. చూడండి, ఆదికాండం 40:20 మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము. ఫరో ఇశ్రాయేలీయుడు అండి, యోధుడా కాదు, ఐగుప్తీయుడు కదా. మత్తయి సువార్త రండి, 14:6 చదువుకుందాం. మత్తయి సువార్త 14:6. అయితే హేరోదు జన్మదినోత్సవము. జన్మదినోత్సవం బైబిల్ 66 పుస్తకాల్లో మీరు భూతద్దం పెట్టి వెతికినా ఈ 2 సందర్భాల్లో తప్ప ఇంకెక్కడ ఎవరు జన్మదినాన్ని జరుపుకున్న దాఖలాలు లేవు. ఫరో ఇశ్రాయేలీయుడు కాదు, ఇటు హేరోదు ఇశ్రాయేలీయుడు కాదు. మనం ఎవరి జన్మదినాన్ని గురించి ఆలోచిస్తున్నాం ఇప్పుడు? యోధా గోత్రపు సింహమైన, ఇశ్రాయేలీయుడైన, యూదుడైన, నజరేయుడిగా పిలువబడిన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఆలోచిస్తున్నాం కనుక యూదుల గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాము కనుక బైబిల్లో లేదంటే యూదుల సాంప్రదాయాల్లో జన్మదినానికి అసలు విలువే లేదా. జన్మదినాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, కానీ వాళ్ళు దేన్ని ఘనమైనదిగా ఎంచుతారు తెలుసా? పాలు విడిచిన దినం అని ఒకటి ఉంటుంది. అబ్రహాం ఏం చేశాడంటే, విందు ఎప్పుడు చేశాడండి? కొడుకు పుట్టగానే కొయ్యండి రా మేకల్ని కోయండానట, గొర్రెల్ని కోయండానట. ఎప్పుడు చూడండి, ఆదికాండం 21:8. సున్నతి దినము వాళ్ళకు గొప్పది. సున్నతి చేయబడే దినం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకు గొప్పది. ఇశ్రాయేలీల గురించి ముందు తెలిస్తేనే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనకు అర్థమవుతుంది. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఆ పిల్లవాడు పెరిగి ఏం చేశాడటండి? పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన ఆ దినమందు తండ్రి అయిన అబ్రహాము గారు గొప్ప విందు చేశాను. పుట్టినరోజు చేయలేదా? చెప్పండి, పుట్టినరోజు చేయలేదా? అది వాళ్ళ కల్చర్ కాదు. సున్నతి వాళ్ళు ఘనంగా ఇచ్చుతారు. సున్నతి గురించి కూడా మనకు తెలియాలి. సున్నతి ఎప్పుడు చేస్తారు? సున్నతి ఎప్పుడు చేస్తారు చూడండి ఒకసారి. లూకా సువార్త తొందరగా ఏంటి వాక్యం 2వ అధ్యాయం 2:21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు. ఇశ్రాయేలీలో మగబిడ్డకు సున్నతి ఎప్పుడు చేస్తారు చెప్పండి? ధర్మశాస్త్ర ప్రకారంగా ఎప్పుడు చేస్తారు? 8వ దినాన ఇశ్రాయేలు ఎవరు పుట్టినా 8వ దినాన మగబిడ్డకు సున్నతి చేయడం అనేది వారి యొక్క సాంప్రదాయం. అర్థమవుతుందా లేదా? 8వ దినాన సున్నతి చేయడం అనేది సాంప్రదాయం. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం ఇశ్రాయేలు గురించి? నంబర్ 1, జన్మదినాన్ని వాళ్ళు ఘనమైనదిగా ఎంచరు, వేడుకలు చేయరు. ఘనమైనదిగా దేన్ని ఎంచుతారు? పాలు విడిచిన దినాన్న ఘనమైనదిగా ఎంచుతారు. అవునా? ఓకే. ఇంకొకటి ఏంటంటే
ఇశ్రాయేలీలకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, మీరు పాత నిబంధన గ్రంథాన్ని చదివిన వాళ్ళైతే నా మాటలు అర్థమవుతాయి, చదవకపోతే నేను ఏం చేయలేను. ఆ రిఫరెన్స్లు నేను ఇప్పుడేమి చెప్పలేను, కష్టం. ఇశ్రాయేలీలు పాలుతేనెలు ప్రవహించు దేశానికి, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చి 40 సంవత్సరాలు మోషే మరణించిన తర్వాత నాయకత్వం ఎవరు తీసుకున్నారండి? యెహోషువ. మొత్తానికి యోర్దాను దాటి వాళ్ళు కానాను దేశంలో ప్రవేశించారు. అప్పుడు యెహోషువ ఏమని చెప్పాడు తెలుసా? మీ వంశావళుల గ్రంథాలను తీసుకొని రండి. మీలో ఇశ్రాయేలీ అనబడిన వాడు ఆ గ్రంథంలో పేరుంటేనే ఇక్కడ నేను భూమిని ఇస్తాను. ఎందుకంటే 12 గోత్రాల వారికి ఇప్పుడు ఆయన దేవుడిచ్చిన ఈ దేశాన్ని సమానంగా పంచాలి. అవునా కదా? పంచాలి అంటే మరి ఇశ్రాయేల్ కాని వాడు వస్తే ఇందులోకి, నువ్వు ఇశ్రాయేలీడు అని ఖరారు కావాలి అంటే ఏం జరగాలి? పితరుల వంశావళుల గ్రంథం అనేది ఒకటి ఉండాలి. ప్రతి వంశానికి, ప్రతి గోత్రానికి పుట్టాడా వెంటనే అందులో ఏం కావాలి? పేరు నమోదు కావాలి. అవునా కదా? ఒకసారి చూడండి యెహోషువ గ్రంథం దయచేసి. చూస్తారండి ఒకసారి, ఎక్కడ ఉంది యెహోషువ గ్రంథము? లేదంటే సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 54 వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము. ఇశ్రాయేలీల చరిత్రలో ఏం జరిగిందో అది మనకు అర్థం కావాలి. మీరు మీ వంశావళిలో చొప్పున సీట్లు వేస్తాను మీకు స్వాస్థ్యముగా. ఎక్కువ మంది, ఎందుకంటే కొన్ని వంశములో ఎక్కువ జనాంగం ఉన్నారు, కొన్ని వంశంలో తక్కువ జనాంగం ఉన్నారు. మరి ఇద్దరికి సమానంగా పంచితే వాళ్ళకి ఇబ్బంది కదా. కనుక మీ వంశంలో ఎంతమంది ఉన్నారు, మీ వంశావళుల యొక్క సంఖ్య చొప్పున మీకు ఇక్కడ భూభాగం అనేది పంచబడుతుంది. మరలా చదవండి అన్న. మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశము పంచుకునే వాళ్ళను. అర్థమవుతుందా లేదా? వంశావళుల చొప్పున అన్నాడు. ఇక్కడ యెహోషువ గ్రంథం తీయండి, 7వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము, లెక్క ప్రకారము దగ్గరికి రావాలను. కుటుంబముల ప్రకారము దగ్గరికి రావాలను. ఏమని అర్థమవుతుంది అంటే ఇక్కడ అర్థమవుతుంది. గ్రంథం ఏమంటే మన వంశముల ప్రకారముగా, గోత్రముల ప్రకారంగా. అర్థమవుతుందా లేదా? ఇంకా చాలా వచనాలు ఉన్నవి. ఏమండి ఎప్పుడైతే ఒకసారి ఏమండి ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఎవరు యెహోషువ వద్దకు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇశ్రాయేలీలమే అని నిరూపించుకోవాలి. ఆ గ్రంథంలో పేరున్నవాడే ఇశ్రాయేలుడు. ఎందుకు ఈ ఆచారం ప్రారంభమైందంటే పిల్లగా, ప్రారంభం నుంచి ఇశ్రాయేళ్ల చరిత్ర మనం ఆలోచిస్తే దేవుని దగ్గరికి వస్తాడు. దేవుడు ప్రేమించి ఏమంటే దయ చూపించి వారిని గొప్పగా చూపించాలని దేవుడు అనుకునేసరికి మంచి రోజులు కష్టాల్లో ఉన్నప్పుడు తండ్రి దేవా అని మొదలుపెడతారు. మంచి రోజులు రాగానే మళ్ళీ దేవుని విడిచిపెట్టి మళ్ళా విగ్రహాల వైపుకు వెళ్ళిపోతారు. అలా 1 కాదు 2 కాదు, న్యాయాధిపతుల చరిత్ర మొత్తం చదివితే మనకు అదే కనిపిస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళకు బుద్ధి రావాలని చెప్పేసి వేరే రాజుని వీరి పైకి పంపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? చిత్త కొట్టేస్తాడు.
వేరే వేరే దేశాలకు వీరిని సంఖ్యలు వేసి బయటకు తీసుకొని పోతాడు. మరలా వారు మొరపెట్టినప్పుడు దేవుడు కొంతకాలం తర్వాత మరలా వారిని క్షమించి మరలా దేవుడు ఒకటిగా చేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని 10 సంవత్సరాల తర్వాత వాడు రామయ్య ఉన్నాడు, లేదంటే అతని సంతతి రామయ్య ఉంది. ఇలా వెళ్ళిన వారు తిరిగి వచ్చే సమయానికి వాడు ఇశ్రాయేలీయుల కాదా అన్న సంగతి తర్వాత కష్టమైపోద్ది కదా. అందుకనే ప్రారంభం నుంచి పితరులు, గోత్రకర్తలు, వంశావళుల లెక్క ప్రకారంగా ప్రతి వంశము గ్రంథాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇది మీకు అర్థం కావాలి. అర్థమవుతుందా లేదా? ఒక్కసారే ఏమండి ఐగుప్తు దేశానికి ఒక్కసారి వెళ్ళారు, మనకు తెలుసు కదా. అలాగే ఒకే దేశంకి వెళ్ళారా? దేవుడు తప్పు చేసిన ప్రతిసారి పక్కనున్న రాజ్యంలో ఉన్న రాజును ప్రేరేపించి వారిపైకి పంపించి వారిని చిత్తగొట్టించి తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వారికి బుద్ధి వచ్చినప్పుడు మరలా దేవుడు తీసుకొచ్చాడు. అలా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి చెదిరిపోయారు, వలస వెళ్ళారు. కానీ ఒకానొక సమయం వచ్చే సమయానికి యేసుక్రీస్తు పుట్టడానికంటే ముందు పిల్లరా ఏమండి మన సంఘము ప్రారంభం కాకంటే ముందు పెంతెకొస్తేన పండగ దినమున అయిందా రాలేదా? ఆ రోజు ఏం జరిగి అక్కడ రాయబడిన మాటకి ఆకాశము క్రిందనున్న ప్రతి ఇశ్రాయేలీ దగ్గరికి చేరాడు. అవునా కదా? ఆడు ఇశ్రాయేలీ అనడానికి గుర్తేంటి? గుర్తేంటి? ఇండియాకి వచ్చారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, తెలుసా మీకు యూదులు ఉన్నారా? కేరళలో ఉన్నారు యూదులు, తెలుసా మీకు? వారు ఇక్కడికి వచ్చారు, యూదులే. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, శుభ్రంగా తమిళ మాట్లాడుతున్నారు, మలయాళం మాట్లాడుతున్నారు, తెలుగు చిత్తం పెడుతున్నారు. అసలు తెలుగు కూడా యూదుడు మనకు అర్థం కాదు. అర్థం అవా కదా? అక్కడికి వెళ్ళినప్పుడు చూయించుకోవాలి. ఇదిగో మా తాత ముత్తాతల నాడుగో ఫలానా సమయంలో మేము ఇక్కడికి చేరుకున్నాం. ఇక మా ముత్తాత పేరు ఇది, మా తాత పేరు ఇది, మా తండ్రి పేరు ఇది, ఆయన కొడుకును నేను ఇశ్రాయేలీయులు అని వంశాల ప్రకారంగా పితరుల గోత్రాలను బట్టి ప్రతి వారు గ్రంథాన్ని మెయింటైన్ చేసే సాంప్రదాయము ఇశ్రాయేలీయుల్లో ఉంది. ఇది మీరు మనసులో పెడితే నేను ఎదుర్కొంటాను. జన్మదినాన్ని గొప్పగా ఎంచారు, పాలు విడిచిన దినాన్ని విందు చేస్తారు. సున్నతి వారికి ప్రధానమైనది. 8వ దినమున ఇశ్రాయేల్లో పుట్టిన ప్రతి మగ బిడ్డకు 8వ దినమున సున్నతి చేయబడుతుంది. ఇశ్రాయేలీలకు వారి గోత్రకర్తలను బట్టి ప్రతి వారికి ఒక గ్రంథం అనేది ఉంటది. ఆ గ్రంథములో వారి వారి వంశముల ప్రకారంగా, వారి వారి గోత్రముల ప్రకారంగా పుట్టిన ప్రతి బిడ్డ పేరు అందులో నమోదు చేయబడుతుంది. అవునా? రైట్. ఇంతవరకు మీకు అర్థమైతే మరి ఇప్పుడు ఆలోచనలోకి వెళ్దాం పిల్లరా. ఇప్పుడు యేసుక్రీస్తు 25నే పుట్టాడు అని ప్రపంచ వ్యాప్తంగా అధికారికంగా ఆయన ప్రకటన చేశాడు అంటే ఏమంటే ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించాలంటేనే 4 పెద్దలు నిర్ణయం తీసుకోమండి. వచ్చే వారం ఆరాధన చేయాలనుకున్నాం. డిసెంబర్ 25 కదండి. ఎవరు పెట్టారు 21 బుర్రందా? చెప్పండి. 25 డిసెంబర్ అయితే 21 పెట్టినట్టు బుర్రందా? దాని వెనకాల ఎంత ఆలోచన ఉందా లేదా? ఎంతమందికి సెలవు ఇస్తుందండి కంపెనీ? ఎంతమంది ఉద్యోగాన్ని మానుకొని ఆరాధనకు రాగలుగుతారు? కష్టం కదా. అంటే ఒక చిన్న ఆరాధన, ఒక సెమినార్ డేటును ఫిక్స్ చేయడానికి 10 మందితో కలిసి 10 మంది ఆలోచనలు తీసుకొని మమేకం చేసిన తర్వాత ఒక చిన్న కార్యక్రమాన్ని రూపొందిస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ప్రకటించబడిన దాని వెనకాల కూడా ఇంకేదైనా బలమైన ఆధారము ఉండాలి. బుర్రలో పుట్టిన ఆలోచనకు ఇంత సీను ఉండదు. అవునా కదా? అయితే ఇప్పుడు ఇదంతా మీకు అర్థమైంది. ఓకేనా? యూదుల సాంప్రదాయాన్ని కూడా మీకు కాస్త చెప్పాను. ఇంకాస్త చరిత్ర అవసరం మీకు, ఇంకాస్త చరిత్ర మీకు అవసరం. న్యూ ఇయర్ ఎప్పుడు? నాకు డేట్ తెలియదు, దయచేసి చెప్పండి. న్యూ ఇయర్ డేట్ ఎప్పుడు?
సంవత్సరం వద్దులేండి, చెప్పండి. న్యూ ఇయర్ ఎప్పుడు? జనవరి. గట్టిగా తినలేదమ్మా, భోంచలేదా? జనవరి. ఎంతమందికి న్యూ ఇయర్ జనవరి 1వ తారీఖు చెప్పండి. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు, మాట మార్చకూడదు. తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం ఎప్పుడు చెప్పండి. మిమ్మల్ని చిన్న కొడతాను. ఇందాకేమన్నారు? అందరికి అన్నారా లేదా? మరి ఇదేంటి? న్యూ ఇయర్ అంటే జనవరి 1 అని అంటున్నాము. తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం ఏంటంటే నిజమా? జనవరి 1 ఏంటి మరి? ఉగాది. కొత్త సంవత్సరం అని దేని ప్రకారంగా చెప్తున్నావు? చెప్పాలి. దేని ప్రకారం చెప్తున్నావు? తెలుగు క్యాలెండర్ ప్రకారం. మీరు చూస్తున్న క్యాలెండర్, మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ వేరు, ఉగాది నూతన సంవత్సరం అని చెప్పే క్యాలెండర్. మనం చూస్తున్న క్యాలెండర్ ఒకటి ఉంది, తెలుగు క్యాలెండర్ ఇంకొకటి ఉంది. ముస్లింల యొక్క న్యూ ఇయర్ ఎప్పుడు చెప్పండి. ముస్లింల యొక్క న్యూ ఇయర్ ఉగాది కాదు, మొహర్రం. మొహర్రం పండుగ మనకు తెలుసు కదా, అది ముస్లింల యొక్క న్యూ ఇయర్. ఇది తెలుగు వాళ్ళ యొక్క న్యూ ఇయర్. దేన్ని బట్టి? దేన్ని బట్టి? క్యాలెండర్. తెలుగు వాళ్ళ క్యాలెండర్ వేరు, ముస్లింల క్యాలెండర్ వేరు. ఫిలిప్పీన్స్ ఉన్నారు కదా, మనకు తెలుసు కదా, వాళ్ళకి కూడా క్యాలెండర్ ఉంది. అది క్యాలెండర్ పేరు తెలుసా? మయన్మార్. ఆ మయన్మార్ క్యాలెండర్లోనే డిసెంబర్ 12, 2000 డిసెంబర్ 12 సంవత్సరం ఎంత? 2020. ఏమవుతుందని రాశారు? డిసెంబర్ 21. యుగాంతం అయిపోతుంది, డూమ్స్ డే అని ఆ క్యాలెండర్లో రాశారు. ప్రపంచ వినాశనపు దినమని. ఏమండి? గుండెలు పరిగెత్తాయి ప్రపంచానికి. కొంతమంది ఏం చేశారు తెలుసా అండి? డిసెంబర్ 21 ఏదో విధంగా డూమ్స్ డే అనేది వస్తుంది కనుక అందరూ చచ్చిపోతాం కనుక ఇంకేం చేద్దాం, మా హంటింగ్ ఏ రోజులు ఉంది, ఏం చేద్దాం? విపరీతమైన తినడం, తాగడం. మీకు తెలుసా అండి, 1979లో ఉపగ్రహం నుంచి విడుదలైనటువంటి ఒక ఉపగ్రహము భూమిని ఢీకొట్టబోతుంది, ఇక భారతదేశము తునాతనకర కాబోతుంది అని వార్త వచ్చినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రేడియోలో వింటున్న ఆ మాటలను చూసి తాతని అడగండి ఒకసారి, బామ్మల్ని తాతని అడగండి ఏం జరిగిందో. చుట్టాలను, బంధువులను అందరిని పిలిపించుకొని కోళ్ళని కోయడం, మేకల్ని కోస్తూ బిందులు వినాశాలు. ఎందుకంటే చచ్చిపోతుందండి 4 రోజుల తర్వాత. కనీసం చివరి దినాల్లో అయినా కలిసిందామని అర్థమవుతుందా లేదా? అంటే వినాశన దినము రాబోతుందంటే ప్రజల వైఖరి ఏమైపోతుంది? ఉన్న రోజు తిందాం, తాగుదాం, మరి కోడి పెట్టినట్టు వెళ్ళిపోతాయో తెలియదు కదా. కనుక ఉన్నప్పుడు ఏం చేయలేదు, అది శుభ్రంగా కోసేసి చికెన్ పులుసు పెట్టామనుకోండి, వేపుడైనా బాగానే ఉంటుంది. అలా 2012 డిసెంబర్ 21 డూమ్స్ డే అని ప్రకటించిన కారణం ఏంటో తెలుసా? చైనీస్ వారు బాగా నమ్మే మహన్మార్ అని క్యాలెండర్లో రాయబడిన సంగతిని బట్టి ప్రపంచం ఉలిక్కిపడింది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు వాళ్ళకు ఒక క్యాలెండర్ ఉంది, ముస్లింలకు ఒక క్యాలెండర్ ఉంది, చైనీస్కి ఒక క్యాలెండర్ ఉంది, జైనులకు ఒక క్యాలెండర్ ఉంది. ఎన్ని క్యాలెండర్లలో బాబు ఏ క్యాలెండర్ రైటు? దేన్ని పాటించాలి? ఇప్పుడు మీకు స్క్రీన్ ఆన్ చేస్తారు అన్న, మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను, మీకు అర్థం కావాలి, మీకు అర్థం కావాలి. నెక్స్ట్
ఇంకా పెళ్లి పత్రిక తీయండి, పత్రిక తీయండి. పోలీస్తాను సార్, దయచేసి ఒక 2 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేసి చూడండి. కనిపిస్తుందా? కింద లైట్ ఆఫ్ చేయండి. కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది అక్కడ? పెళ్లి పత్రిక కదా. ఆ పెళ్లి పత్రికలో మనకు డేట్ కనిపిస్తుందా? పైన పైన ఉంది చూడండి, 23/11. అవునా? ఇందులో కూడా ఉంది కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఫస్ట్ కనిపిస్తుందా? దాంట్లో 23/11/2025 అనేది పక్కన పెట్టండి. ఓకేనా? ఉందా? ఇందులో ఈ పదాన్ని మీరు తీసేయండి, దీని పదాన్ని పట్టించుకోకండి, మిగతా చదవండి. స్వస్తి స్త్రీ విశ్వవాస నామ సంవత్సర మార్గశిర తదియ ఆదివారం అని అన్నాడు. అది డేటేనండి బాబు. అదేంటి డేటే? డేట్ చెప్పండి. ఇది చూడకండి, ఇది చూడకండి. నేను యాక్చువల్గా ఈ ఫోటో అన్నకు ఫార్వర్డ్ చేయడం మర్చిపోయాను. ఇది ఇప్పుడు అది రికార్డింగ్లో ఉంది, దాన్ని ఆపలేండి ఇప్పుడు. ఓకేనా? దీన్ని తీసేసి చదవండి. దాన్ని తీసేసి చదివితే ప్రపంచంలో ఎంతమందికి వెళ్తారంట పెళ్లికి? వెళ్తారా? ఎవరికి వెళ్తా చెప్పండి. బాగా ఆలోచించాలి. తెలుస్తుందా? ఇది కాకుండా స్వస్తిత్రి విశ్వవాస నామ సంవత్సర మార్గశిర తది ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు, అంటే ఆ రోజును కనుక్కోవడానికి బతుకు తెల్లారిపోద్ది, కానీ అసలు మాత్రం ఆయనకు అర్థం కాదు. అవునా కదా? ఇంకొకటి చూడండి కింద. సరే, ఇప్పుడు అది విడిచిపెట్టండి. 23/11/2025 అనే విషయాన్ని పక్కన పెడితే, ఆ సంవత్సరము, ఆ నెల, ఆ వారం అందరూ అక్కడ ఉంది. దాన్ని మీరు కనగలగలరా? చెప్పండి. అది మీ వల్ల అవుతుందా? కాదు కదా. అది కాదు కాబట్టే అందుకే సింపుల్గా మీకు ఏం చేశారు? 23/11 అనేది రాశారు. దాంతో అందరికి అర్థమైపోద్ది. అవునా కదా? కానీ పైనుంది కూడా డేటే. అది తెలుగు క్యాలెండర్ ప్రకారంగా. ఎలాంటి? శ్రీ విశ్వవాస నామ సంవత్సర మార్గశిర అన్నాడు. ఏంటి మార్గశిర అంటే? నెలనా? ఇంకా ఇంకోటి చూడండి దయచేసి. స్వాస్థిత్రి విశ్వవాస నామ సంవత్సర కార్తీక మాస త్రయోదశి అన్నాడు అక్కడ. కార్తీక మాసమా? మాసాలు ఎన్నండి బాబు? ఎన్ని మాసాలు? ఎన్ని మనకు? మాసం అంటే నెలండి. మరి మాట్లాడండి, ఎన్ని మాసాలు? పేర్లేంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. వెరీ గుడ్. అక్కడ ఏముంది? అది ఎక్కడి నుంచి వచ్చింది?
ఉందా? అదొకటి ఉందా? ఏంటి అన్న చెప్తున్నాడు చూడు సూపర్ గా. ఏంటి? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుధం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. అంతేనా? 12 నెలలు ఉన్నాయా? ఉన్నాయా లేదా? మరి ఈ వీటి గురించి మనకు తెలియదు. ప్రతి లగ్న పత్రికలో ఉండేది అదే. సంవత్సరము, నెల, అంటే మాఘమాసం అంటారు. మాఘమాసం అని మనం పాటలు పాడుకోవడం తెలుసు, కానీ మాఘమాసం అంటారు కానీ ఎలాంటి సంగతి తెలియదు. ఆషాఢ మాసం అంటారు. అంటే వస్త్రాలు, మన బట్టల షాప్స్ ఉంటాయి కదా, ఆషాఢ మాసం ఆఫర్స్ అంటాడు. మనకు ఆఫర్ ఒకటే కనిపిస్తుంది. అది ఆషాఢం అంటే ఏంటో కూడా మనకు తెలియదండి. చూడండి, మీకు ఇది చదవండి. చైత్రం. చైత్రం అంటే తెలుగు క్యాలెండర్ లో మొదటి నెల. నీకు జనవరి ఎలాగో వాళ్ళకు చైత్రము అలాగా. అయితే మనకు అంటే తెలుగు క్యాలెండర్ లో మొదటి నెల ఏంటి? చైత్రం. అవునా? మనం వాడే క్యాలెండర్ ఏంటి? దీన్ని గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన క్యాలెండర్ ఏంటి? గ్రిగోరియన్ క్యాలెండర్. ఓకేనా? ఇది చైత్రం మొదటి నెల అయితే జనవరి మనకు మొదటి నెల. ఆ మొదటి నెలను మనం చూస్తే, మెజర్మెంట్ చూస్తే మనకు మార్చి ఏప్రిల్లో కనిపిస్తుంది. అది ఏమంటే మార్చి ఏప్రిల్ రెండేందుకు వచ్చాయి? నెల మధ్యలో వస్తుంది అది. అంటే ఏప్రిల్ 15వ తారీఖు నుండి మార్చి 15 నుండి ఏప్రిల్ 15కు మధ్యలో ఎన్ని రోజులు? 30 రోజులు. ఇది తెలుగు వారి క్యాలెండర్ లో మొదటి నెల. అర్థమవుతుందా లేదా? ఇదంతా తెలిస్తేనే నీకు డిసెంబర్ 25 కథ ఏంటో తెలుస్తుంది. ప్రతి డిసెంబర్కు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆరగించడం మాత్రం తెలిసిపోయింది, కానీ మనకు ఇంతకాలం దాని చరిత్ర ఏంటో మనం ఆలోచించలేదు. కనీసం ఇప్పుడైనా ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుందా లేదా? చైత్రం 15 రోజులు మార్చిలో, 15 రోజులు ఏప్రిల్లో కలిస్తే అది తెలుగు వారి క్యాలెండర్ లో మొదటి నెల. ఇందాక మనం కార్తీక మాసం అని చదివాం కదండి. ఎక్కడుంది కార్తీక మాసం? అక్టోబర్ లో 15 రోజులు, నవంబర్ లో 15 రోజులు. అక్టోబర్ లో 15 రోజులు, నవంబర్ లో అదొకటి అనేది ఆన్ కావాలి కదా. ఓకే, ఎక్కడుంది కార్తీక మాసం? చూసాం కదా. ఎక్కడుంది కార్తీక మాసం? వచ్చేది కదా. ఇదిగో కార్తీక మాసం అని ఉంది. కార్తీక మాసం అంటే డేట్ ఏంటి? నెల ఏంటి? అక్టోబర్ 15. కన్ఫ్యూజ్ కాకండి, చూపిస్తున్నాను. 3వ తారీఖు 11వ నెల. 11వ నెల అంటే మనకేంటి? నవంబర్. అక్కడ ఏమనుంది? కార్తీక మాసం అంటే అక్టోబర్ లో 15 రోజులు, నవంబర్ లో 15 రోజులు. కార్తీక మాసం అని వాళ్ళన్నా, నవంబర్ మనమన్నా ఒకటేనా కదా? అర్థమవుతుందా లేదా? అక్కడ ఏముంది? త్రయోదశి. ఇంకొద్దులండి. అర్థమవుతుందా లేదా? అంటే ఈ క్యాలెండర్ వేరు, తెలుగు క్యాలెండర్ వేరు, మనం వాడుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ వేరు, ముస్లింల దగ్గర ఉన్న క్యాలెండర్ వేరు, చైనీస్ దగ్గర ఉన్న క్యాలెండర్ వేరు. అయితే ఈ క్యాలెండర్లన్నీ ఎలా రూపొందాయి? ఈ క్యాలెండర్లన్నీ ఎలా రూపొందాయి? మీకు విషయం తెలుసా అండి? అన్ని క్యాలెండర్లలో ఒకే రకమైన డేటు ఉండదు. అది తెలుగు క్యాలెండర్ అయినా, గ్రిగోరియన్ క్యాలెండర్ అయినా, ముస్లింల క్యాలెండర్ అయినా,
చైనీస్ క్యాలెండర్ అయినా, జైనుల క్యాలెండర్ అయినా, ప్రపంచంలో ఉన్న ఏ క్యాలెండర్ అయినా ఎలా రూపొందించారో తెలుసా? దేన్ని బట్టి రూపొందించారో తెలుసా? చెప్పాలి మీరు. ప్రతి దానికి ఆధారం బైబిలే, దేవుని వాక్యమే. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 12వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరు. దేవుడు సృష్టి నిర్మాణ క్రమంలో ఏం జరిగిందో తెలుసా? దేవుడు పగటిని రాత్రిని వేరుపడుతున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు, అవి సూచనలను, కాలములను, సూచనలను, దిన సంవత్సరములను సూచించుటకు ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అది ఆకాశ విశాలంలో ఉండుగాకనియు పలికెను. ఏంటండి? దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు 2 గొప్ప జ్యోతులు కలుగును కాకని. ఆ గొప్ప జ్యోతులు ఏం చేస్తాయి? అవి సూచనలను సూచిస్తుంది. వాతావరణంలో జరిగే మార్పులను ముందుగానే సూచిస్తాయి. ఎలా రాస్తున్నారు క్యాలెండర్? జనవరి 1వ తారీఖు రోజు రాస్తాడు. ఏమని? సెప్టెంబర్లో చంద్రగ్రహం అని ఎలా చెప్తారు? సూచనలు. సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై, తెలపటానికి ఉండుగాకనియు. ఏంటంటే సూచనలు, కాలములను, దిన సంవత్సరములను సూచిస్తాయట. ఏంటి? ఆకాశంలో దేవుడు పెట్టిన రెండు జ్యోతులు. ఒకటి పెద్ద జ్యోతి అన్నాడు, 2 చిన్న జ్యోతి. పెద్ద జ్యోతి పేరేంటో సూర్యుడు, చిన్న జ్యోతి పేరేంటి? చంద్రుడు. ప్రపంచంలో ఎన్ని క్యాలెండర్లు ఉన్నా, ప్రతి క్యాలెండర్ పుట్టింది అయితే సూర్యుని వలన, లేదంటే చంద్రుని వలన. 2 కాకుండా కొత్త క్యాలెండర్ పుట్టింది అనేది ప్రపంచంలో ఉండనే. ఎందుకంటే దేవుడు చెప్పాడు, సూచనలను, కాలములను, దిన సంవత్సరంలో సూచించాలంటే అయితే చంద్రుడే చెప్పాలి, లేదంటే సూర్యుడే చెప్పాలి. అంటే ఈ ప్రపంచంలో ఉన్న క్యాలెండర్లన్నీ వేటిని ఆధారం చేసుకొని వచ్చాయన్నమాట? సూర్యుడిని, చంద్రుడు. ఇంగ్లీష్లో సోలార్ క్యాలెండర్ అంటారు, లూనార్ క్యాలెండర్ అంటారు. సూర్యునిపై ఆధారపడి సూచనలను, దిన సంవత్సరములను గుణీకరించి రాసిన క్యాలెండరే సోలార్ క్యాలెండర్. లూనార్ క్యాలెండర్ అంటే చంద్రుడిని చూసి రాసినటువంటి క్యాలెండరే లూనార్ క్యాలెండర్ అంటారు. అర్థమవుతుందా? కానీ సోలార్ క్యాలెండరు, లూనార్ క్యాలెండర్ 2 ఒకటి కాదు. సోలార్ క్యాలెండర్లో సంవత్సరానికి ఎన్ని రోజులు తెలుసా? ఎన్ని రోజులు సంవత్సరానికి? సోలార్ క్యాలెండర్లో చెప్పాలి. సమాధానం చెప్పండి. ఫైన్ ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ. 65 రోజులు అంతేనా? ఇంకేమైనా ఉందా? చెప్పండి మరి ఏంటి? ఎంత సంవత్సరానికి రోజులు ఎన్ని? 2వ తరగతి చదువుకునే పిల్లలు చెప్తారని మీరు ఎందుకు కంగారు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. 365 రోజులు అన్న మాట తప్పు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. 365 రోజుల 6 గంటలు సంవత్సరానికి. 365 రోజుల 6 గంటలు. 2 సంవత్సరాలు కలిపితే 12 గంటలు అయితే, 3 సంవత్సరాలకు 18 గంటలు అయితే, 4 సంవత్సరాలకు 1 రోజు అవుతుంది. అది డిసెంబర్ ఫిబ్రవరి 29వ తారీఖుగా వస్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి లీవ్ సంవత్సరం అంటారు కదా. అది ఎక్కడికి పుట్టింది మరి? కొత్త ఒక దినం. సంవత్సరానికి 365 రోజులు 6 గంటలండి బాబు. ఇది సోలార్ క్యాలెండర్ యొక్క క్యాలిక్యులేషన్స్.
లోనార్ క్యాలెండర్లో సంవత్సరానికి ఎన్ని రోజులు? ఖచ్చితంగా మీకు ఎవరికి తెలియదు. 354 రోజులు. 354 రోజులు. దాంట్లో సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. లీవ్ సంవత్సరం వచ్చినప్పుడు నెలే పెరుగుద్ది, ఇక్కడ దినం పెరుగుద్ది, అక్కడ నెల పెరుగుద్ది. దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ రెండు కరెక్టే. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. సూచనలను దిన సంవత్సరాలను సూచిస్తాయి అవి అని చెప్పాడు. అంటే లూనార్ క్యాలెండర్ ద్వారా తయారు చేసుకున్న క్యాలెండర్లో ఉన్నాయి ప్రపంచంలో. సోలార్ ద్వారా రూపొందించినటువంటి క్యాలెండర్లు కూడా ఉన్నవి. ఇప్పుడు మీకు తెలుగు క్యాలెండర్ ముందర పెట్టాను, ఒక్కరు చెప్పలేదు. డేట్ను తీసేసి, డేట్ రాసిన డేట్ని తీసేసి ఆ సంవత్సరమును, ఆ నెలను, ఆ తేదీని కనుక్కొని పెళ్లి మండపానికి రమ్మంటే ఈగలు తప్ప మనుషులు ఎవరు రారు. అర్థం కాదు కదా. మనకు అర్థం కానంత మాత్రాన క్యాలెండర్ లేదా? మనకు అర్థం కానంత మాత్రాన మాసాలు లేవా? మనకు అర్థం కానంత మాత్రాన రాయబడట్లేదా? ప్రతి పెళ్లి పత్రికలు ఇది లేకుండా రాస్తారు. అంటే వాళ్ళ క్యాలెండర్ డేట్ చెప్తున్నారు, ఇది ఎవరికి తెలియదు కనుక ఆయన ఈ క్యాలెండర్ ఏంటో ఆయన అని చెప్పేసి ఏం చేస్తున్నారు? గ్రిగోరియన్ క్యాలెండర్ వేస్తున్నారు. మనకు తెలియకపోయినా ఇంకో క్యాలెండర్ ఉన్నదన్న సంగతి మనకు గ్రహించాలి. ఇంతవరకు పెళ్లి పత్రికలు మీరు ఆలోచించారండి, తెలుగు క్యాలెండర్ డేటు ఇది మన గ్రిగోరియన్ క్యాలెండర్ డేటు అని అనుకున్నారు ఇంతకాలం? ఎప్పుడన్నా అనుకున్నారా? లేదు. అయితే ఇది మీకు ఎందుకు చెప్పానంటే ప్రియులారా, గ్రిగోరియన్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించింది, అందరూ అంగీకరిస్తున్నది, అందరూ పాటిస్తున్నారు. నీ మొబైల్లో డేట్ ఎంత ఉందన్న చెప్పు. ముస్లిం మొబైల్కి వెళ్ళి ఎక్కండి, ఎంత అంటే డేట్ ఎంత ఉంటుంది కదా. కొత్త క్యాలెండర్ మాత్రం కుదరదు మరి. అది తెలుగు వాళ్ళ క్యాలెండర్ ఇందాక అన్నారు కదా తమ్ముడు, తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ ఏంటంటే ఉగాది శుభ్రంగా చెప్పాడు. తెలుగు వాళ్ళ మొబైల్ చేయండి ఒకసారి, డేట్ ఏమైనా చేంజ్ ఉందా ఆలోచించండి. అంటే ప్రపంచం అంతా అంగీకరించిన క్యాలెండర్ ఒకటి ఉంది. అది ఎవరిది? గ్రిగోరియన్. అది ఎలా వచ్చింది? అది ఎలా వచ్చింది? దాని కథ ఏంటి? ఈ క్యాలెండర్ను రూపొందించాలనుకున్నప్పుడు డినేషియస్ ఎక్స్యూడియస్ అనే వ్యక్తి ప్రపంచ చరిత్ర గురించి తెలిసినటువంటి మహామేధావి, అలాగే గణిత శాస్త్రం పైన పట్టున్నటువంటి ప్రముఖుడు, బైబిల్ పాండిత్యాన్ని కలిగిన వాడు డినేషియస్ ఎక్స్యూడియస్. ఈయన ప్రతి దానికి ఒక మూలం అనేది ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏమంటే మన తాతలను అడగండి ఒకసారి, ఎప్పుడు పుట్టావు నాన్న అని ఒకవేళ నాన్నగారిని అడిగారు అనుకోండి, నాన్నకేం తెలియదు. అప్పుడు బామ్మ మాట్లాడితే ఏమంటే తెలుసు అంటే తుఫానుకు 4 రోజుల ముందు పుట్టాడు అంటది. అంటే తుఫానుకు, లేదంటే చెరువు కట్ట తెగిపోయినప్పుడు, ఆ చెరువు కట్ట తెగిపోయినప్పుడు పుట్టాడు వీడు అంటాడు కదా. అప్పుడు అలాగే ఉంటాయి. దానికి ముందు దానికి తర్వాత, దానికి ముందు దానికి తర్వాత. ఊరికి మధ్యన ఏముంటుంది? పొలిమేర మధ్య ఉంటుంది కదా. అది ఉంటే ఈ ఊరుకు ముందు, ఈ ఊరు తర్వాత. అలాగే కాలానికి కూడా ఒక సరిహద్దు కావాలి, ఒక పాయింట్ అనేది ఉండాలి అని అనుకొని ఆలోచించి చేసినప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 3 వ్యక్తులను తెలిస్తే సెలెక్ట్ చేశారు. ఎవరు? 3 వ్యక్తుల్ని. ఎవరెవరు? నంబర్ 1 అలెగ్జాండర్, నంబర్ 2 జూలియస్ సీజర్, నంబర్ 3 ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రపంచాన్ని గడగడలాడించాడు అలెగ్జాండర్. సామాన్యుడు కాదు. మనం ఒక చిన్న గేమ్లో విన్ అయితేనే సంబరాలు చేసుకుంటాం. ప్రపంచాన్ని జయించాడంటే సామాన్యుడు కాదు ఆయన. అలాగే జూలియస్ సీజర్ కూడా అనేక యుద్ధాలు చేసి మహా విజయాలను సంపాదించి అప్పటికి ఆయనున్న కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యక్తి. వీరిద్దరూ ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. కానీ
అనేక మంది రక్తాన్ని ఒలికించి అనేక మంది ప్రాణాలు తీసి మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తానే ప్రపంచం కొరకు ప్రాణం పెట్టి ప్రేమను ఆప్యాయతను పరిచయం చేసి కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు, కానీ ప్రపంచాన్ని గెలుచుకున్నాడు, ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. కనుక ఈ ముగ్గురిలో యేసుక్రీస్తుని మూలరాయిగా పెట్టాలని అనుకోని, అర్థమవుతుందా లేదా, గ్రిగోరియన్ క్యాలెండర్ రూపొందించబడింది. 1/1/1 1వ తారీఖు 1వ నెల 2001 ఒకటో సంవత్సరం. మరి ఎందుకలా మరి 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరం. ఇది క్రీస్తు, అంటే క్రీస్తు పుట్టిన నాటి నుంచి శకము పుట్టక ముందు పూర్వం. ఏ చరిత్ర గ్రంథాలను మీరు చదివినా ఏమంటుందండి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఆ క్యాలెండర్ ఈరోజు నీవు నేను వాడుతున్నాం. ఈ క్యాలెండర్ ఈరోజు ఏ బర్త్ సర్టిఫికేట్లో చూసినా ఈ డేటే ఉంటుంది, డెత్ సర్టిఫికేట్లో చూసినా ఈ డేటే ఉంటుంది, ఆస్తి పత్రాల మీద చూసినా ఇదే ఉంటుంది, ఆధార్ కార్డు మీద కూడా ఇదే కార్డు, పాస్పోర్ట్ మీద. ప్రపంచంలో డాక్యుమెంటరీ అనేది ఒకటి ఉందంటే, ఒక కాగితం ముక్కు ఉంది ఏమండి, అది ప్రశ్న ఏమండి, ఆస్తి పత్రం కావచ్చు, బ్యాంకు పత్రాలు కావచ్చు, ప్రపంచంలో ఏదైనా వ్రాతపూర్వకమైనటువంటి ఏ పత్రం ఉన్నా దానిపైన రాసే డేట్ ఎక్కడిది? తెలుగు క్యాలెండర్ డేట్ నడదండి బాబు. ఏమండి జైనుల క్యాలెండర్ది నడవదు, చైనా వాళ్ళది నడవదు, మన సహోదరులది నడవదు. ఏది నడుస్తుంది? వరంగల్ ఇంటర్నేషనల్ గ్రిగోరియన్ క్యాలెండర్ మాత్రమే నడుస్తుంది. దీని వెనకాల ఉన్న చరిత్ర ఇది. అయితే ఇదంతా బాగానే ఉందండి. మనకి గ్రీక్ ఏమండి ఇక్కడ వరకు వెళ్ళలేదు. ఇంకా ఎక్కడికి? ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళలేదు. ఇస్రాయేల్ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ప్రియులారా, బైబుల్లో ఎక్కడైనా ఎప్పుడైనా డేటు అనేది రాశారా? చూసారా? నవంబర్ నెల గురించి రాశారు, ఇందులో ఉందా? డిసెంబర్లో ఎప్పుడు? డిసెంబర్ నెల గురించి ఉందా? 60 పుస్తకాలు ఎక్కడ ఉందా? కొత్త నిబంధనలు ఉందా అండి? చెప్పండి, ఉందా లేదా? తెలుగు వాళ్ళకు ఒక క్యాలెండర్ ఉంది, ముస్లింలకు ఒక క్యాలెండర్ ఉంది, జైనులకు ఒక క్యాలెండర్ ఉంది, చైనా వాళ్ళకు ఒక క్యాలెండర్ ఉన్నట్టుగానే యూదులకు కూడా ఒక క్యాలెండరు ఉంది. ఇది చెప్పడానికి అంత తిప్పారు మిమ్మల్ని. యూదుల క్యాలెండర్ వేరు, వాళ్ళ లెక్కలు వేరు. యూదుల క్యాలెండర్లో ఉన్న నెలల పేర్లు చెప్పండి ఎవరైనా, ఒక్క నెల పేరు చెప్పండి ఎవరైనా సరే. ఉందా? అసలు బైబుల్లో ఉందా అది? నిజంగా ప్రియులారా, బైబుల్ మనం ఏమో అనుకుంటాం, కానీ ప్రతిదీ దేవుడు డేట్తో సహా రాయించాడు. తెలుసా? డేట్తో సహా రాయించాడు. మనకు పరిశీలించే తీరిక లేక మనకి ఏది అర్థం కాకుండా ఉంది, కానీ ప్రతిదీ డేట్తో రాయించాడు. చూడండి, ఒక్కొక్క మాటను చూసుకుందాం దయచేసి, అవసరం. నిర్గమాకాండము 25వ అధ్యాయం 15వ వచనం. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను, వాటిని దాని వద్ద నుండి తీయకూడదు. మీరు ఏం చదువుతున్నారండి? 23 నిర్గమకాండం 23వ అధ్యాయం 15వ వచనం. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండుగలను ఆచరింపవలను, నేను నీకు ఆజ్ఞాపించినట్టు అబీబు నెలలో, నేను నీకు ఆజ్ఞాపించినట్టు. ఏం నెల అండి? అబీబు నెలలో. చైత్రం కాదు అది, వైశాఖం కాదు, ఆషాఢం కాదు, అది కార్తీక మాసం కాదు. ఏంటి? అబీబను నెలలో. నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలములో 7 దినములు నీవు పులిని రొట్టెల తినవలను. అబీబను నెలలో. అర్థమవుతుందండి? ఇంకో మాట చదువుకున్నా దయచేసి.
మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం చదవండి. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం. ఇది చరిత్ర, ఇది ప్రతి ఒక్కరు రాసుకోండి. దయచేసి ఒకరు నోట్ చేయండి, నెలల పేరు నోట్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతాము. అయితే ఇశ్రాయేలీయులు చాలా జాగ్రత్త. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 488వ సంవత్సరమునందు 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలీయులను ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ నెల. ఏం నెల అండి ఇది? 2వ నెల. మొదటి నెల పేరేంటి? అబీబు. ఇది జీప్ అను 2వ నెల, 2వ మాసం. 37వ వచనం చదవండి. అలాగే మొదటి రాజులు 6వ అధ్యాయం 37వ వచనం. గర్భాలయపు ద్వారములు ఒలీవక్కలతో తలుపులను చేయించెను. ద్వారమండపము మీద కవియు నిలువు కమ్ములను గోడ వెడల్పులో ఐదవ భాగం వెడల్పు ఉండెను. 2 తలుపులను ఒలీవక్కలవి, వాటి మీద కెరూబులను, తుమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారంతో పొదిగించెను. కెరూబుల మీదను తమాల వృక్షము. మీరు ఏం చదువుతున్నారండి? మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 37వ చదువు చెప్పాను మీకు. మీరు తొందరపడకండి. 4వ సంవత్సరమందు జీపను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చరిత్రమైన ఆధారాలు రాసిన దేవుడు చూడండి. ఏమంటాడు? 4వ సంవత్సరము జీపను మాసమున యెహోవా మందిర పునాది వేయబడను. చదవండి ఇంకా. జీపను మాసన వేయబడను. 11వ సంవత్సరమున పూలు అను 8వ మాసమున. పూలు అనేది ఏంటంట? 8వ మాసం అంట. 1 అబీబు, 2 జీపు, ఇది పూలు. ఎన్నో నెల? 8వ నెల. 8వ మాసమందు దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నింటితోనూ మందిరము సమాప్తమాయెను. అంటే 7 సంవత్సరములు సొలొమోను దాన్ని. అంత చక్కని ఆధారం చూడండి. పునాది వేసిన డేటు రాశాడు దేవుడు, అది ముగించిన డేటు కూడా రాశాడు. మధ్యకాలం ఎంత? 7 సంవత్సరాలు. ఎంత చక్కని! ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన దినము అనగా 480వ సంవత్సరం, అనగా ఇశ్రాయేలీలను సొలొమోను పరిపాలించిన 4వ సంవత్సరమున. ఎంత చక్కని వివరణ కదా. ఇంకా ఆలోచన. ఎస్తేరు గ్రంథం తీయండి దయచేసి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. ఒక్కొక్క నెల పేరు రాయండి ఎవరైనా ప్రక్కన. 8వ అధ్యాయం 9వ వచనం. అన్న తొందరపడకండి, కరెక్ట్గా చదవండి. ఎస్తేరు గ్రంథం 8, 9. సివాను అను 3వ నెలలో సివాను అను 3వ నెల. అంటే ఇశ్రాయేలీల ఏమండి క్యాలెండర్ ఒకటి ఉందని బైబుల్లో రాయబడిన ప్రతి మాట సందర్భము దేవుడు. ఎందుకంటే భవిష్యత్తు తరాలలో ప్రశ్నించేవారు ఉంటారు. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు జరిగిందో మనము సమాధానాన్ని చెప్పాలి అంటే దేవుడు మనకు ఏం చేశాడంటే ప్రతి దాన్ని డేట్తో సహా రాయించాడు. అనగనగనగనగనగనగన అలా ఉండదు బైబుల్. అర్థమవుతుంది కదా. అనగనగనగనగన రాజు, ఆ రాజుకు రాజు ఉండడు. ఆ రాజులో ఆ పట్టణం పేరు ఉండదు ప్రపంచంలో. అట్లుండదు బైబుల్. చదవండి 8, 9. సివాను అను 3వ నెలలో 3వ మాసమున 23వ దినమందు డేటు రాజు యొక్క
ఆ? పిలువబడి రాజు యొక్క పిలువబడి ఎప్పుడు పిలువబడ్డారంటండి? సివాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడి. చూసారా ఎంత చక్కని ఆధారాలు, ఎన్ని డేట్లతో ఉన్నాయి చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. వారి యోచన మాకు తెలియబడిన వారి యోచన మాకు తెలియబడిననియు ఆ దేవుడు దానిని వ్యర్థం చేసిననియు దేవుడు దాన్ని వ్యర్థం చేశానని ఆ శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతి వాడును నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారం ఎందుకు కంగారు పడుతున్నారు మీరు? ఈ ప్రకారముగా ఈ ప్రకారముగా ఏలూరు ఆ? ఏలూరు మాసము ఏలూరు మాసము 25వ దినమందు 25వ దినమందు అనగా 52 దినములకు 52 దినములకు ప్రకారము కట్టుటకు సమాప్తమాయెను. ప్రాకారము కట్టుటకు సమాప్తమాయెను. మరలా ఒక్కసారి మళ్ళా చదవండి, ఈ ప్రకారముగా మరలా చదవండి ఆ మాట. ఈ ప్రకారముగా నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. ఈ ప్రకారముగా ఈ ప్రకారముగా ఏలూరు మాసము ఏలూరు మాసము 25వ దినమందు ఏలూరు మాసము ఏలూరు మాసము రాసుకోండి. ఏలూరు మాసము 25వ దినమందు 25వ దినమందు అనగా అనగా 52 దినములకు 52 దినములకు ప్రాకారము కట్టుటకు ప్రాకారం కట్టుటకు సమాప్తమాయెను. సమాప్తమాయను. చూసారండి, ఇక్కడ కూడా ఏలూరు మాసము అనేది కనిపిస్తుంది మనకు. అవునా? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. తొందరగా. ఎంత చరిత్ర ఉందో మీరు ఆలోచించండి. ఏది కూడా ఊరికే లేదు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? లోకానికి మీరే వెలుగు. వెలుగై ఉన్న క్రైస్తవుడు, సత్యవాక్య స్వారూప్యమైన దివ్య వాక్యాన్ని చేతిలో పట్టుకున్న క్రైస్తవునికి తెలియని సమాధానం అంటూ ప్రపంచంలో ఏది లేదు. ప్రతి ప్రశ్నకు సమాధానం క్రైస్తవుడు చెప్పగలడు. కానీ మనకేంటంటే తీరిక లేదు కదా. మనం చాలా బిజీ కాబట్టి మనకు దాన్ని చదివే ఓపిక ఉండదు, పరిశీలించే ఓపిక ఉండదు. చదవండి మొదటి రాజులు 8:2. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. కాబట్టి ఒక్కరు చదవండి దయచేసి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను యొద్ద ఎప్పుడంటే 7వ మాసము. పేరు చెప్పండి ఇక్కడ. యతాను అను 7వ మాసం. ఓకేనా? రాసుకున్నారా? ఏతాను అని 7వ మాసం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఒక్కొక్క నెల ఆధారాన్ని ఇస్తున్నాను మీకు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 25వ సంవత్సరములో కిస్లేవు అను మాసమున నేను షూషాను కోటలో ఉండగా. ఎక్కడ ఉన్నాడండి? షూషాను కోటలో ఉన్నాడట. డేట్ ఏంటట? 25వ సంవత్సరములో కిస్లేవు మాసమున. పిల్లల యూదుల క్యాలెండర్ దగ్గర పెట్టుకొని బైబిల్ను చదువుకుంటూ వెళితే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా డేట్తో సహా బయటకు తీయొచ్చు. డేట్తో సహా బయటకు తీయొచ్చు. ప్రతి దానికి దేవుడు ఆధారం రాశాడు. ఎందుకంటే నా పిల్లలు పరిశీలిస్తారు. నా పిల్లలకు దొరకాలి సమాధానం. నా పిల్లలకు అర్థం కానిదంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండకూడదు. అన్నంత కృపామయుడైన దేవుడు తన పిల్లలకు జ్ఞాన సత్య స్వరూప్యమైన
దివ్య వాక్యాన్ని మన చేతిలో పెట్టాడండి. మన దగ్గర ఉన్న వాక్యము సామాన్యమైనది కాదు. మనకు బుర్ర పాడైపోయి పట్టించుకోవట్లేదు, కానీ అది సామాన్యమైన గ్రంథము కాదు ప్రియులారా. ఇక్కడ ఏ మాసం అన్నాడండి? కిస్లేవు అను మాసమున. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 16-17 వచనాలు. ఎస్తేరును చూసిన వారందరికీ ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఆమె యందు దయ పుట్టెను. ఆ ప్రకారం ఎస్తేరు రాజైన ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టేబేతు. టేబేతు అనేది ఎన్నో నెల అండి? 10వ నెల. అది రాయండి. మరి ఇప్పుడు మనం చాటు చూడాలి. టేబేతు అనేది ఎంత? 10వ నెల. 10వ నెలలో రాజు నగరిలోనికి అతని యుద్ధకు పోగా, అంటే మనందరికి తెలుసు కదా, రాణి అయిన వష్టి అహష్వేరోషు గారి యొక్క భార్య. రాజులందరినీ పిలిపించి వాళ్ళందరి ముందర నృత్యం చేయమని చెప్పాడు, డాన్స్ చేయమని చెప్పాడు రాజు. నిన్లా అదేంటి వాళ్ళ ఎదుట నేను నృత్యం చేయడం ఏంటి? తీసేశాడు ఆమె రాణిగా. దేశంలో ఉన్నటువంటి మరి కన్యకలు ఎంతమంది అయితే ఉన్నారో మరి అంటే ఎందుకంటే రాజు రాణిని బహిష్కరించాడు. ఇప్పుడు రాజుకు భార్యగా రాణిగా ఉండటానికి మరి ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే మరి లోపము లేకుండా మంచి సుగుణాలతోటి అన్ని తెలివితేటలతో రాణిగా రావడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. భర్త వెనక ఉండి అవసరమైతే రాజ్యం పైన వచ్చే సమస్యలకు కూడా పరిష్కారం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అలాంటి టైంలో ఎవరు సెలెక్ట్ అయ్యారు? ఎస్తేరు గారు. ఎప్పుడు వెళ్ళిందట నగర దగ్గరికి? టెబేతులను 10వ మాసం అన్నాడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము ఏబాటు అను 11వ నెల. 11వ నెల. టెబేతు అనేది 10వ నెల. ఇదేంటి? సేబాతు అనేది 11వ నెల. అవునా? 24వ దినమందు. చూసారండి, సంవత్సరము చెప్తున్నాడు, నెల చెప్తున్నాడు, డేట్ కూడా చెప్తున్నాడు. చివరిగా ఎస్తేరు గ్రంథం 3:7 తీయండి. 3వ అధ్యాయం 7వ వచనం తీయండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. ఎస్తేరు గ్రంథం 3:7 రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను అను మాసమున, అనగా ప్రథమ మాసము. నీసాను అనేది ఏ మాసము? ప్రథమ మాసము. దానికి ఇంకొక పేరే అబీబు నెల అని కూడా అంటారు దాన్ని. అర్థమవుతుందా లేదా? కనుక ఇప్పుడు 12 నెలల్లో మీకు ఎన్ని చూపించాను? ఎన్ని నెలలు చూపించాను? 1, 2, 3 వచ్చింది. వచ్చిందా? 4 వచ్చిందా? తర్వాత 5, 6 లేదు. 8 వచ్చిందా? 9 వచ్చిందా? వచ్చిందా? 11, 12 వరకు వచ్చాయా? ఇప్పుడు చూడండి అన్న ఒకసారి లైట్ ఆఫ్ చేయండి. ఇప్పుడు చూడండి, నీసాను ఫస్ట్ ఉందా? కనిపిస్తుందా లేదా? ఇదిగో క్లియర్ కనిపిస్తుందా? నీసాను. దానికి ఉన్న ఇంకొక పేరే అబీబు. మనం చదువుకున్నాం కదా మొదటి వచనం, నిర్గమకాండం 23-15 వచనంలో అబీబు వాళ్ళు మొదటి నెలలో వాళ్ళు ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారని చదవలేదా? జీప్. రెండవది ఏంటి?
ఇయార్ ఉంది, దాన్ని జీప్ అని కూడా పిలుస్తారు. జీప్ అను 2వ నెలలో అని చదివారా లేదా? చదివారు. ఇంకా సివాన్, సివాను అను 3వ నెల. నాలుగేంటి? 4వది తమ్మూజ్. ఓకేనా? 5 అబ్. తర్వాత 6వది ఏలూలు మాసము. ఎక్కడ చదివారు ఏలూలు మాసం అని? ఏలూలు మాసం నెహమ్యా గ్రంథం. వెరీ గుడ్. తర్వాత ఇంకేంటి? తిస్రా. అది ఎక్కడ ఉంది? 1వ రాజులు. తిస్రా అని లేదు అక్కడ. ఎథమీన్ అని ఉంటుంది. ఎథమీన్. మనకు బైబుల్ ఏమనుంది? దానికి ఉన్న 2వ పేరేంటి? ఎథనీన్. ఉందా లేదా? ఉంది. అలాగే ఇక్కడ 8వ మాసం ఏంటి? బుల్. బుల్ అనే 8వ మాసం అని చదువుతున్నారు కదా ఇందాక. అలాగే కిస్లేవు. కిస్లేవు అను మాసమున నేను షూషాను కోటలో ఉంటిని. నెహెమ్యా గ్రంథం 1:1 చదువుకున్నాం కదా. ఇంకేంటి? సెబెత్. జకర్యా 1:2. జకర్యా 7 ఏమనుంది అక్కడ? సెబాత్ ఉంది. తర్వాత 11వ నెల పేరేంటి? టెబెత్. ఇక్కడ కిస్లేవు అని తప్పుగా పడిందండి. అది నెట్ నుంచి తీసాను, దానికి నేను ఏం చేయలేను. అక్కడ ఏమని ఉన్నాడా? టెబెత్. అంతేనా? ఇంకొకటి ఏంటి? ఆధారు. ఇందాక చదివే కదా ఎస్తేరు గ్రంథం 3. ఆధారు అనేది ఎన్నో సంవత్సరం, ఎన్నో నెల అండి? 12వ నెల. అంటే యోధులకు కూడా క్యాలెండర్ ఉంది. అది ఇప్పుడు కాదు, ఐగుప్తు దేశము నుంచి వాళ్ళు బయలుదేరక ముందు నుంచి ప్రతిదీ డేట్తో సహా రాస్తున్నారా లేదా? చెప్పండి. యోధుల వంశ చరిత్రలో పుట్టిన ప్రతి బిడ్డ వారి వంశావళుల గ్రంథాల్లో పేరు రాయడం అనేది ఆనవాయితీ. ప్రతి దానికి వాళ్ళు డేట్తో సహా మెన్షన్ చేస్తారు అనేది ఆనవాయితీ. లైట్స్ ఆన్ చేయండి అన్న. ఓకేనా? ఆనవాయితీ. అయితే అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు క్రీస్తు జన్మదినాన్ని వాళ్ళు పట్టించుకోరు. కానీ ఏదో ఒక రికార్డ్ అయితే ఉంటుందా? ఉండదా? ఉండదా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనందరికి తెలిసినట్టు మాట, కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయ్యన సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయింది. ఇది చరిత్రలో రాయబడినటువంటి మాట. చరిత్రను నువ్వు వెతికితే నీకు తారసిందే మాట. అక్కడ జనసంఖ్య, జనాభా లెక్కలు జరిగిన మాట వాస్తవం, అవన్నీ చూసిన మాట కూడా వాస్తవం. ఇది చరిత్రలో కనిపిస్తుంది. అయితే ప్రతి మగబిడ్డను ఏం చేస్తారు వీళ్ళు? 8వ దినాన సున్నతి చేయిస్తారు. ఎప్పుడైతే యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళి సున్నతి చేయిస్తారో 2 పావురాలను కానీ 2 గువ్వలను కానీ తీసుకొని వెళ్ళి బలిగా అర్పించి సున్నతి చేస్తారో ప్రతి బిడ్డ ప్రతిష్ఠించబడుతుంది. ప్రతిష్ఠించడానికి తీసుకెళ్తారు. అంటే ప్రథమ ఫలము దేవునికే. ఇక ఈ బిడ్డను నేను దేవుని కొరకు పెంచుతాను, దేవునికే ఇస్తాను, దేవుని పనిలోనే వాడతాను అని ప్రతిష్ఠించడానికి తీసుకుని వెళ్తారు. అవునా కదా? అలా తీసుకుని వెళ్ళిన ప్రతి బిడ్డ పేరు యెరూషలేము దేవాలయంలో నమోదు చేయబడుతుంది. ఏ డేట్ నమోదు చేయబడుతుంది? సున్నతి చేసే డేటు నమోదు చేయబడుతుంది, పుట్టినరోజు కాదు. సున్నతి ఏ రోజు చేస్తారు? 8వ దినమందు. అంటే 8వ దినము అక్కడ డేటు రాయబడింది. అంటే అంతకంటే 8 రోజుల ముందే పుట్టి ఉన్నాడని అర్థం. అర్థమవుతుందా లేదా? జనవరి 1
ఒక సంవత్సరంలో యేసుక్రీస్తు పుట్టాడని మనం అనుకుంటే ఆ రోజు అక్కడ రాయబడిన డేట్ని వాళ్ళు తీసుకున్నారు. ఎక్కడ? యెరూషలేములో కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయినప్పుడు ప్రజా సంఖ్య రాయబడిన ఆ ప్రజా సంఖ్యలను మనం టాలీ చేసుకొని చూసినప్పుడు తల్లిదండ్రుల పేరేమనుందండి? యోసేపు, మరియమ్మ. ఇక్కడ యెరూషలేము దేవాలయంలో కూడా అదే సంవత్సరంలో పుట్టిన మగ బిడ్డల లీస్ట్ తీసి సున్నతి చేయబడిన వారి పేర్లు తీస్తే మరియమ్మ యోసేపుల మగ బిడ్డ యేసుక్రీస్తు అని డేట్ రాయబడింది. ఆ డేట్ని తీసుకొచ్చి ఒకటిగా పెట్టారు. అర్థమవుతుందా లేదా? దానికి 8 రోజుల ముందే ఆయన పుట్టాడు. వెనక్కి రండి. జనవరి 1 నుంచి 8 అంకెలు వెనక్కి వేయండి. 8 అనేది 31, 30, 29, 28, 27, 26 కరెక్ట్ చెప్పండి. 8వ రోజు అంటే 1వ తారీఖు రోజు. అవునా? 8 తీస్తున్నాను. ఇది 1వ తారీఖు రోజు. ఓకేనా? ఇది 31, ఇది 30, ఇది 29, 28, 27, 26. అర్థమైందా? ఈ డిసెంబర్ 25 వాళ్ళు ఎలా పెట్టారు అంటే దానికి ఒక చరిత్ర ఆధారం. అంటే వారు చేసిన పరిశీలన, వారు చేసిన పరిశోధన, వారి యొక్క ఆలోచన విధానం దేనిని బట్టి ఇది క్రిస్మస్ గా, క్రీస్తు జన్మదినంగా పరిగణించబడిందో మీకు అర్థం కాదని చెప్పారు. కానీ క్రైస్తవుల విశ్వాసం యేసు ఎప్పుడు పుట్టాడన్నది కాదు, యేసు క్రీస్తు లోకమునకు వచ్చాడని కదా, వచ్చాడన్నది మన విశ్వాసం. యేసుక్రీస్తు బ్రతికాడన్నది మన విశ్వాసం. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడన్నది మన విశ్వాసం. పోనీ యేసుక్రీస్తు ఎప్పుడన్నా అరే మీ అందరినీ నరకంలో వేసేస్తాను, నా పుట్టినరోజు తెలుసుకోకుండా మీ ఇష్టమైన డేట్లో పుట్టినరోజు చేస్తారంటా అని అంటాడా? లేదు. మనము యేసుక్రీస్తు పుట్టాడని నమ్మడం కావాలి. ఆయన దేవునిగా, ఆయన యొక్క పాపక్షమాపణ ఆయన రక్తంలో ఉన్నదని మనం గుర్తించడం కావాలి. ఆయన పునరుత్థానాన్ని నమ్మి బ్రతకడం మనకు కావాలి తప్ప మిగతాది ఏది అవసరం లేదు. అర్థమైందా? డిసెంబర్ 25 తారీఖున ప్రభు పుట్టారా? పుట్టాడు. ఏమండి? అక్కడ మనకు చక్రవర్తి గారు ఎవరైతే కాన్స్టంటైన్ నోబెల్ గారు ప్రతిపాదించినది ఒక కారణం చూసాము కదా. ఇక్కడ జనాభా లెక్కలు లేదంటే యెరూషలేము దేవాలయంలో మగపిల్లలకు సున్నతి చేయబడిన గ్రంథాల లిస్టు తీసినప్పుడు దాన్ని ట్రాలీ చేసింది కూడా చూసాం. అంటే ఈ విధంగా ఆలోచించి క్రీస్తు జన్మదినం డిసెంబర్ 25 అని ప్రతిపాదించారు ఎక్కువ మంది. కొంతమంది దాన్ని ఒప్పుకోలేదు. అందుకే డిసెంబర్ 1వ తారీఖున క్రిస్మస్ చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది డిసెంబర్ 8న చేసుకుంటున్నారు. కొందరు 24కు చేసుకుంటున్నారు. కొందరు జనవరి 1వ తారీఖునే క్రిస్మస్ చేసుకుంటున్నారు. కొందరు జనవరి 7న చేసుకుంటున్నారు. యేసు ఎప్పుడు పుట్టాడన్నది క్రైస్తవుల విశ్వాసం కానే కాదు. యేసు పుట్టాడన్నది మాత్రము క్రైస్తవుల విశ్వాసం. క్రీస్తు బ్రతికాడన్నది విశ్వాసం. క్రీస్తు మరణించాడన్నది విశ్వాసం. క్రీస్తు తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు, సజీవుగా కనపరుచుకున్నాడు అనేది క్రైస్తవుల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని స్థిరంగా కలిగి ఉండి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా అపవాది చేసే ప్రతి ప్రశ్నకు భయముతో, వణుకుతో ధైర్యంగా, ధీటుగా సమాధానం చెప్పే దేవుని పిల్లలుగా, ప్రజ్ఞావంతులుగా, జ్ఞానవంతులుగా ఆయన ఇచ్చిన ఈ జీవవాక్యాన్ని అహోరాత్రులు కష్టపడి చదివి ధ్యానించి నేర్చుకొని హేతువడుగు ప్రతి వానికి సమాధానం చెప్పడానికి మనం అందరం బలవంతుని చేతిలో బాణములుగా తయారవుదుము గాక. ప్రార్థన చేసుకుందాము. కరుణా సంపన్నుడైన దేవ, కృపోన్నతుడైన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు తండ్రి. విశేషమైన పరిశోధన తండ్రి మేమందరం కలిసి చేశాము తండ్రి. క్రిస్మస్ 25 వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని తండ్రి సూటిగా స్పష్టంగా మాకు వినిపించి నేర్పించినందుకు వందనాలు. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా చరిత్ర ఆధారాలతో రాయబడిన ప్రతి సంఘటనను తండ్రి మేము పరిశీలించగలిగితే బైబిల్లో మీరు ఎన్ని ఆధారాలు తండ్రి మనకు రాయించారో అర్థమవుతుంది.
కేవలం వినువారు మాత్రంగా నామకార్థంగా భక్తిని కొనసాగించామేమో. ఇది మొదలుకొనైనా తండ్రి ఈ యొక్క వాక్యపు యొక్క విశిష్టతను గుర్తెరిగిన వారమై మెడలు వంచి తండ్రి నీ దివ్య వాక్యాన్ని పఠిస్తూ జ్ఞానవంతులుగా ఈ లోకమందు జ్యోతుల వెలిగే అదృష్టాన్ని భాగ్యాన్ని మేము కలిగి ఉండునట్లు కృపను సహాయాన్ని దయచేయవలసింది వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటాము పరమ తండ్రి. ఆమేన్.